హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్లో డబుల్ సర్క్యులేషన్ గురించి నేర్చుకుందాం. మన బాడీలో బ్లడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది. హార్ట్ ఒక పంపింగ్ ఆర్గన్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో వాటర్ మోటార్ ఎలా అయితే వాటర్ని పంప్ చేస్తుందో ద సేమ్ వే మన బాడీలో హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. సో హ్యూమన్స్ బీయింగ్స్లో జరిగే సర్క్యులేషన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. సో ఇదే మనకి ఒక యాక్టివిటీ లాగా ఉందన్నమాట. సో మనము షీప్ లేదా గోట్ యొక్క హార్ట్ యూజ్ చేస్తాము, ఎందుకంటే అది సిమిలర్గా అంటే హ్యూమన్ బీయింగ్స్ హార్ట్కి సిమిలర్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ని హార్ట్ని క్లీన్ చేసి కేర్ఫుల్గా ఓపెన్ చేసి ఛాంబర్స్ని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం షేప్ అండ్ కవరింగ్ ఆఫ్ హార్ట్ గురించి నేర్చుకుందాం. హార్ట్ అనేది పేర్ షేప్లో ఉంటుంది. సో పేర్ అంటే ఫ్రూట్ పేర్ షేప్లో ఉంటుంది. ముందు సైడ్ వైడర్గా వెడల్పుగా ఉండి వెనకాల సైడ్ నారోగా ఉంటుందన్నమాట. హార్ట్ని పెరికార్డియం అనే డబల్ లేయర్డ్ మెంబ్రెయిన్ కవర్ చేస్తుంది. మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ని షాక్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే పెరికార్డియం లేయర్ మధ్యలో ఉండే ఫ్లూయిడ్ని మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అంటాం అనమాట. సో ఈ ఫ్లూయిడ్ ఎందుకు అంటే మన హార్ట్ని ఏదైనా మనకి షాక్ లాంటిది అయినప్పుడు దాని నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ లేయర్స్ అన్నీ. ఇప్పుడు మనం ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ గురించి నేర్చుకుందాం. సో హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. వెంట్రికల్ వాల్స్ ఆర్ట్రియా వాల్ కంటే థిక్గా ఉంటాయి, ఎందుకంటే అవి బ్లడ్ని పంప్ చేయాలి కాబట్టి. అంటే బ్లడ్ని పంప్ చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అవి థిన్గా ఉన్నట్టయితే బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంట్రికల్ వాల్స్ అనేవి ఆర్టికల్స్తో కంపేర్ చేస్తే కొంచెం మందంగా ఉంటాయి. నెక్స్ట్ మనం సెప్టమ్. హార్ట్ మధ్యలో సెప్టమ్ అనే మస్కులర్ వాల్ ఉంటుంది. మస్కులర్ వాల్ అంటే అది ఓన్లీ స్కిన్తోనే తయారవుతుంది, అందులో ఏం బోన్ ఉండదు అనమాట. సో ఇది రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ని సపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కలవకుండా ఉంటాయి అన్నమాట, సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మేజర్ బ్లడ్ వెజల్స్ గురించి చూద్దాము. లెఫ్ట్ వెంట్రికల్ నుండి అరోటా అరైజ్ అవుతుంది. అరైజ్ అంటే స్టార్ట్ అవ్వడం. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీకి సప్లై చేస్తుంది. సో రైట్ వెంట్రికల్ నుండి పల్మనరీ ఆర్టరీ అనేది వెళ్తుంది. ఇది డిఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది. సో సుపీరియర్ మరియు ఇన్ఫీరియర్ వెయినా కావా రైట్ ఆట్రియంలో ఓపెన్ అవుతాయి అండ్ పల్మనరీ వెయిన్స్ లెఫ్ట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతాయి అన్నమాట. హార్ట్లో కొన్ని వాల్వ్స్ ఉంటాయి. సో అందులో రైట్ ఆట్రియం ఇంకా రైట్ వెంట్రికల్ మధ్యలో ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో బైకస్పిడ్ వాల్వ్ లేక దాన్నే మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. పల్మనరీ ఇంకా అరోటా వాల్వ్స్ కూడా ఉంటాయి. ఇవి వన్ వే వాల్వ్స్ అనమాట. వన్ వే వాల్వ్స్ అని ఎందుకు పిలుస్తాము అంటే ఇందులో బ్లడ్ అనేది బ్యాక్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తాయి. అందులో కొన్ని వాల్వ్స్ అంటే దాని లోపల స్లైట్గా థిన్నర్ వాల్స్ లాంటివి ఉంటాయి. సో అవి ఓన్లీ ఒకటే సైడ్ బ్లడ్ వెళ్ళడానికి మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. మళ్ళీ బ్లడ్ అనేది బ్యాక్కి రాదు. నెక్స్ట్ మన దాంట్లో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి 2 ఉంటాయి. సో ఆర్టరీస్ అంటే హార్ట్ నుండి బ్లడ్ని బాడీకి తీసుకెళ్లే వెజల్స్ అనమాట. అంటే వన్స్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్లో ఫామ్ అయిన తర్వాత ఆ బ్లడ్ మొత్తం హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్ళేవి ఆర్టరీస్. వాటి వాల్స్ ఎలా ఉంటాయి? థిక్గా ఇంకా మస్కులర్గా ఉంటాయి, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది హై ఉంటుంది కాబట్టి. లార్జెస్ట్ ఆర్టరీ ఆర్టా. నెక్స్ట్ వెయిన్స్ అనమాట. వెయిన్స్ అంటే బాడీ నుండి హార్ట్కి బ్లడ్ని తీసుకొని వెళ్ళే వెజల్స్. అంటే మన బాడీలో ఉన్న డిఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కలెక్ట్ చేసుకొని హార్ట్కి తీసుకెళ్ళేవి. వెయిన్స్ వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి, ఎందుకంటే వాటిలో ప్రెషర్ తక్కువ ఉంటుంది అండ్ వెయిన్స్లో వాల్వ్స్ కూడా ఉంటాయి అనమాట. వాల్వ్స్ ఎందుకు ఉంటాయి అంటే అవి బ్యాక్ ఫ్లోని బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకుండా ప్రివెంట్ చేయడానికి ఉంటాయి. కంపేర్ టు ఆర్టరీస్ వెయిన్స్లో బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది, అందుకే అది దాని వాల్స్ అనేవి కంపేర్ టు ఆర్టరీస్ కొంచెం థిన్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యాపిలరీస్ అనేవి చాలా స్మాలర్ వెజల్స్, అంటే మైక్రోస్కోపిక్ వెజల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి సింగిల్ లేయర్ సెల్స్తో తయారవుతాయి. ఓన్లీ ఆ సెల్స్ అనేవి సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్తో తయారవుతుంది క్యాపిలరీస్. ఆర్టరీస్ ఇంకా వీన్స్ని ఏం చేస్తాయంటే కనెక్ట్ చేస్తాయి ఒకదానికొకటి. ఇక్కడే ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్నీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మనము అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్ అనేది చూద్దాం. డబుల్ సర్క్యులేషన్ అంటే ఒక కంప్లీట్ సైకిల్లో బ్లడ్ 2 సార్లు హార్ట్ త్రూ పాస్ అవ్వడాన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని అంటాం.
ఫస్ట్ హార్ట్ నుండి బాడీకి వెళ్తుంది, మళ్ళీ బాడీ నుండి హార్ట్కి వస్తుంది. సో సెకండ్ టైం ఏమవుతుందంటే హార్ట్ నుండి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్లో ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ హార్ట్కి వస్తుంది. సో అందుకే దీన్ని డబుల్ సర్క్యులేషన్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం స్టెప్ వైజ్ బ్లడ్ ఫ్లోని చూద్దాము. బాడీ నుండి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫస్ట్ రైట్ ఐట్రియంలోకి వెళ్తుంది, అక్కడ నుండి రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది, అక్కడ నుండి లంగ్స్కి వెళ్తుంది బ్లడ్ అనేది. తర్వాత ఏమవుతుందంటే లంగ్స్లో ఆక్సిజన్ని తీసుకున్న తర్వాత లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది బ్లడ్, అక్కడ నుండి లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది, ఫైనల్లీ మొత్తం బాడీ అంతా బ్లడ్ అనేది పంప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ డబుల్ సర్క్యులేషన్ చూద్దాం. డబుల్ సర్క్యులేషన్ వల్ల ఆక్సిజనేటెడ్ ఇంకా డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మిక్స్ అవ్వదు, బాడీ అంతటికి కరెక్ట్గా ఆక్సిజన్ సప్లై అనేది అవుతుంది. అందుకే మన బాడీ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట, అంటే హయ్యర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. సో ఈ ల్యాబ్ యాక్టివిటీ వల్ల మనకి కంక్లూజన్ ఏంటి అని అంటే హార్ట్ ఒక పంపింగ్ ఆర్గన్, అందులో 4 ఛాంబర్స్ ఉంటాయి, వాల్వ్స్ కూడా ఉంటాయి. సో వాల్వ్స్లలో ఏమవుతుంది అంటే వన్ వే ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. సో మన హ్యూమన్ బీయింగ్స్లో జరిగే సర్క్యులేషన్ని మనం ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అని అంటాం. సో ఈ టాపిక్ అనేది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మనం దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయని స్టెప్ వైజ్గా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు. హ్యూమన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనము ట్రాన్స్పిరేషన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ప్లాంట్స్ అనేది చూద్దాము. సో దానికి మనకు 2 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ స్టొమాటా ద్వారా జరుగుతుంది అని ప్రూవ్ చేయడమే దీని ఎయిమ్. సో ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్స్ నుండి వాటర్ వేపర్ రిలీజ్ అవ్వడాన్ని ట్రాన్స్పిరేషన్ అని అంటాం. ఇక్కడ మనకి ఏ మెటీరియల్స్ కావాలి అంటే ఫ్రెష్ లీఫ్, బ్లూ కలర్లో ఉన్న కోబాల్ట్ క్లోరైడ్ పేపర్, కొన్ని క్లిప్స్, ఇంకా స్లైడ్స్ అనేవి కావాలి. సో ఫ్రెష్ లీఫ్ తీసుకొని 2 సైడ్స్లో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ని పెట్టి క్లిప్స్తో ఫిక్స్ చేసేయాలి. కొన్ని మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ బ్లూ నుండి పింక్ కలర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. లోవర్ సర్ఫేస్ అంటే కింద వైపు, లీఫ్ కింద వైపు భాగంలో కలర్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ట్రాన్స్పిరేషన్ అనేది స్టొమాటా నుండే జరుగుతుంది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. లోవర్ సర్ఫేస్లో ఎక్కువ స్టొమాటా ఉంటుంది కాబట్టి అక్కడ కలర్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మనం ప్లాంట్కి వాటర్ వేసినప్పుడు అది అప్వర్డ్ డైరెక్షన్లో అంటే పైకి వెళ్తుంది అని ప్రూవ్ చేయడానికే ఈ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్గా దానికి యూజ్ అయ్యే పార్ట్ ఏంటి అంటే జైలం అనమాట. ప్లాంట్స్లో మనకి జైలం, ఫ్లోయం అనేవి 2 ఉంటాయి. సో జైలం వల్ల మనం ఇచ్చిన వాటర్ అనేది ప్లాంట్లో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటుంది. సో దీనికి మనకి మెటీరియల్ కావాల్సింది ఒక బీకర్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం రెడ్ ఇంక్ కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు అందులో బాల్సమ్ అనే ఒక ప్లాంట్ని ఆ రెడ్ ఇంక్ ఉన్న వాటర్లో వేసేయాలన్నమాట. సో ప్లాంట్ని కలర్ వాటర్లో కొన్ని అవర్స్ వరకు అట్లనే వదిలేయాలి. తర్వాత కొద్దిసేపు అయినాక అంటే కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒకవేళ మీరు ఆ ప్లాంట్ని తీసుకొని దాని స్టెమ్ కట్ చేసి అబ్జర్వ్ చేస్తే స్టెమ్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు లీవ్స్ అండ్ వెయిన్స్ అనేవి కూడా రెడ్ కలర్కి చేంజ్ అయిపోతాయి. వెయిన్స్ అంటే లీవ్స్ మధ్యలో మీకు ఏదైతే లైన్స్ ఉంటాయో వాటిని మనం వెయిన్స్ అని అంటాం. సో దీనివల్ల వాటర్ అనేది పైకి మూవ్ అవుతుంది అనేది ప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే అసెంట్ ఆఫ్ సాప్ అని పిలుస్తాం. సో ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ఉన్న ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ అండ్ హ్యూమన్ సర్క్యులేషన్, హార్ట్ డయాగ్రామ్ అనేది ఈ ట్రాన్స్పోర్టేషన్ లెసన్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ ఉంటే ఇందులో మీరు స్కోర్ చేయడం చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.